ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది చూపడం లేదని జేఏసీ చైర్మన్ డాక్టర్ రూప్నర్ రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు రాకపోవడం ఖండనీయమని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాత జీవో ప్రకారం 22% రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ వర్గాలపై అన్యాయం చేస్తున్నదని డాక్టర్ రూప్నర్ రమేష్ అభిప్రాయపడ్డారు. పిలుపు మేరకు ఈరోజు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని గుర్తించినటువంటి వివిధ కులాల సంఘాల నాయకులకు, విద్యార్థులకు అందరికీ బీసీ సంఘం తరఫున పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు మేము అడగందేమీ లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామారెడ్డి సభలో 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసి అసెంబ్లీలలో ఎలక్షన్లలో పోయి గెలిచిన తర్వాత డెడికేషన్ బిల్ అని పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అక్కడ పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపినారు. అట్టి బిల్లును మళ్లీ ఆపి ఇంకో బిల్లు కాంగ్రెస్ వాళ్ళు పంపిస్తే దాన్ని గవర్నర్ దగ్గర పెట్టుకున్నాడు. ఈ రోజు మనకు 2 సంవత్సరాల నుంచి ఇగో వచ్చాయని మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి రోడ్ మీద చెప్తే మీరు ఎలక్షన్ పెడితే మంచిగా ఉంటుందని చెప్పి వెంబడే 2-3 గంటలలో ఆ రెడ్డి చెప్తే ఈ రెడ్డి స్థానిక ఎలక్షన్ లో పెడతాము 20 తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎంతవరకు ఇదంతా రెడ్డిలంతా ఆడుతున్న నాటకమా? పబ్లిక్ ఒక బీసీ కులానికి ఇంత మోసం చేసిన అవసరమా? ఓ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చాలని ప్రధానమంత్రికి పంపిస్తే ఆ బీసీ వాళ్ళకి తెలుసు 30% మార్కులు తక్కువ అని వాళ్లకు మంచి కాలేజీలో వచ్చి ఒక బీసీ విద్యార్థులకు మంచి కాలేజీలలో ఎంబీబీఎస్ కానీ బీటెక్ రాకపోవడం బాధాకరం. ఈ బీజేపీ ఎంపీలు ఒక్కటేనా ఇక్కడ మాట్లాడతారు, అక్కడ చేయరు. ఇక్కడేమో మేము ముస్లింలకు ఇవ్వండి సంజయ్ కుమార్ చెప్తాడు, ఈ రామచంద్రరావు ఇవ్వండి డైరెక్ట్ అంటాడు. అది వాళ్ళ ఫ్లోర్ లీడరే కదా, అసెంబ్లీలో మద్దతు తెలిపి అన్ని బిల్లు పాస్ చేసిండ్రు.